అందరికీ నమస్కారం. వెల్కమ్ టు మై ఛానల్. మీ స్వాతి ముత్యం. ఈరోజు వీడియో ఏంటంటే సప్త శనివారాల వ్రతం చేసుకుంటున్నానండి. 4వ వారంలోకి వచ్చేసాను. 3 వారాలు కంప్లీట్ అయిపోయిన తర్వాత ఇంకా మన లేడీస్కి ఉన్న ప్రాబ్లమ్స్ తెలిసినవే కదా. నాకు కూడా అలాగే వచ్చిందండి. తర్వాత ఒక వారం స్కిప్ చేసేసి 4వ వారం అయితే ఇప్పుడు చేసుకుంటున్నాను. అయితే మనం ఫస్ట్ ఏంటంటే ముందుగా ఇల్లు మొత్తం క్లీన్ చేసుకున్న తర్వాత స్నానం చేసి వచ్చేసి ఫస్ట్ అయితే స్టవ్ కూడా క్లీన్ చేసి పెట్టుకున్న తర్వాత మనం ఏంటంటే నాన్ వెజ్ అవన్నీ వండుతూ ఉంటాం కదా స్టవ్ పైన. కొంచెం శుద్ధి చేసినట్టుగా ఇట్లా గంధం కుంకుమ బొట్లు పెట్టుకుంటే ఏంటంటే మనకు కొంచెం తృప్తిగా అనిపిస్తుంది అనమాట. ముగ్గులు వేయకపోయినా కొంచెం ఇట్లా పెట్టేసుకొని మనం నైవేద్యాలు అనేవి చేసుకోవచ్చు అనమాట. యాక్చువల్గా అయితే నేను నైవేద్యాలకు కూడా పాత్రలు మారుద్దామని అనుకుంటున్నానండి. ఇత్తడివి తీసుకోవాలి సపరేట్గా పూజకు సంబంధించినవి. అంటే కొన్ని ఉన్నాయి కానీ ఇంకా కొంచెం కొన్ని సామాన్లు కావాలి. ఇట్లా పెంకు ఇట్లాంటివి ఉంటాయి కదా, ఇవి కూడా కావాలన్నమాట. స్టీల్వి అయితే కొన్ని ఉన్నాయి, సపరేట్గా చేసి పెట్టుకున్నాను. ఇంకా కొన్ని కూడా కొనాలి. ఎందుకంటే మనము నాన్ వెజ్ వండుతాము అనుమానం వస్తుంది కదా మనకి, ఎప్పుడు వండామో ఏంటో అన్నట్టుగా. ఎప్పుడైనా రెగ్యులర్గా ఇంకా అన్నీ వాడుతూ ఉంటాం కాబట్టి టెన్షన్ అవుతుంది. అట్లా కాకుండా సపరేట్గా ఉంటే కనుక బాగుంటుంది. ఇత్తడిలో తీసుకోవాలని చూస్తున్నాను, బాగుంటాయి కదా ఇత్తడిలో. తర్వాత ఇట్లా బెల్లం కట్ చేసి పెట్టుకోండి. ఇంకా అన్నీ చకచక పనులన్నీ మంచిగా కంప్లీట్ చేసేసుకోవాలన్నమాట. మార్నింగే లేస్తే ఏంటంటే ఇంకా మనకు ఫాస్ట్గా అయిపోతుంది పని. కొంచెం లేట్ అయినా ఒక హాఫ్ అన్ అవర్ 1 అవర్ లేట్ అయినా ఒక 2 అవర్స్ లేట్ అయినట్టుగా అయిపోతుంది అనమాట. ఇట్లా కడపలు కడిగేసి ఇట్లా బొట్లు పెట్టుకున్నాను. అయితే కడపలకి ముగ్గులు వేయలేదండి, ముగ్గులు వేయాలి. ఇంకా ఎవరు రావట్లేరు అనమాట కడపలకు ముగ్గులు వేస్తామని. అప్పట్లో వచ్చేవాళ్ళు మా కింద ఇంట్లో ఉన్నప్పుడు, వాళ్ళే వచ్చి వేసి వెళ్ళారు. కానీ ఇప్పుడు ఎందుకో ఎవరు అడగట్లేరు అసలు. తర్వాత తులసమ్మ దగ్గర దీపం పెట్టేసుకున్నాను. బయట ముగ్గులు పెట్టేసుకొని ఇంకా తులసమ్మ దగ్గర దీపం పెట్టేసుకొని లోపల నైవేద్యాలు కంప్లీట్ చేసేసుకొని ఇంకా పైకి వెళ్తే అయిపోతుంది అనమాట. మాకు పూజ గది పైన ఉంది. ఇంకా అందుకోసం అని చెప్పేసి కింద పని కంప్లీట్ చేసుకొని వెళ్తే ఇంకా మనకు ఎక్కువ సార్లు తిరగాల్సిన పని ఉండదు కదా. అందుకోసం అని చెప్పేసి కింద మొత్తం కంప్లీట్ చేసేసుకొని ఇంకా వెళ్తాను. పసుపు కుంకుమ రోజు ఏం వెయ్యనండి ముగ్గులో. ఇట్లా కొంచెం స్పెషల్ డేస్ ఉన్నప్పుడు మాత్రమే వేస్తాను. నాకు ఎందుకో నచ్చదనమాట అట్లా. మనం తెలుసో తెలియకో తొక్కము మేము. యాక్చువల్గా మేము బయట ముగ్గు కూడా, ర్యాంప్ పైన ముగ్గు కూడా నాకు తొక్కితే నాకు చాలా కోపం వస్తుందండి. ఎవరైనా ముగ్గు తొక్కినా కూడా చాలా కోపం వస్తుంది. తొక్కొద్దని ముఖం మీద చెప్పేస్తాను. మామూలు ముగ్గు అయినా సరే, అందులో పసుపు కుంకుమ వేయకపోయినా సరే, కానీ నాకు చాలా కోపం వస్తుంది. అందుకే పిల్లలకు కానీ మా వారికి కానీ ముగ్గు తొక్కొద్దు అని ముందే చెప్పేదాన్ని. ఇంకా బయట నుంచి వచ్చే వాళ్ళని మనం ఆపలేం కదా. ఇట్లా కృష్ణయ్య దగ్గర కూడా మంచిగా ముగ్గు వేసుకొని ఎంత బాగుంటుందో చూడండి వెదరు మార్నింగ్ టైంలో. తర్వాత ఇట్లా పిండి దీపాలకి నానబెట్టుకున్నాను. తర్వాత బెల్లం ఇట్లా కట్ చేసి పెట్టుకున్నా. ఇట్లా పానకానికి ఇట్లా నానబెట్టి పెట్టుకున్న బెల్లము, వాటరు. తర్వాత వడపప్పుకి పెసరపప్పు నానబెట్టి పెట్టుకున్నా. పిండి దీపాలలో కంపల్సరీగా కొంచెం ఆవు నెయ్యి, తేనె, పాలు, అలాగే బెల్లం నీళ్ళు మిక్స్ అయ్యేటట్టుగా చూడండి. ఉంటే మంచిగా మాగిన అరటిపండు కూడా వేసుకోవచ్చు. ఈ 5 వేసుకుంటే ఏంటంటే ఇంకా మంచిదన్నమాట. వెంకటేశ్వర స్వామికి చాలా ఇష్టం చల్మిడి అలా చేస్తే, చాలా ఇష్టం అనమాట. తర్వాత ఈ నువ్వులు బెల్లం మిక్సీ వేసేసుకుంటే ఇంకా లడ్డూలు మనకు ప్రిపేర్ అయిపోతాయి అన్నమాట. చాలా ఈజీ ప్రాసెస్ ఇది కూడా. ఒక 5 మినిట్స్లో అయిపోతుందండి, పెద్ద పనే కాదు. మనము రెగ్యులర్గా చేసుకుంటాం కాబట్టి మన చేతి అందాజతోటి మనము ఒక 7 లడ్డూలు అట్లా కట్టేసుకుంటే సరిపోతుంది. కొంచెం సైజు అటు ఇటు అయినా ఏం కాదు. ఒకటి చిన్నగా ఒకటి పెద్దగా వచ్చినా కూడా ఏం కాదు కదా. ఇట్లా కొంచెం లైట్గా బరకగానే పట్టుకోండి. మరీ మెత్తగా పడితే ఏంటంటే చుట్టుకపోతుంది మిక్సీలో. మా మిక్సీ అయితే చాలా పాత మిక్సీ అండి, 10 ఇయర్స్ నుంచి నడుస్తుంది. బాగానే నడుస్తుంది. గిన్నెలు కొంచెం ఖరాబ్ అయినాయి కానీ మిక్సీ మాత్రం సూపర్గా నడుస్తుంది అనమాట. ఇంకా అందుకే కొనలేదు కొత్త మిక్సీ. నడుస్తుంది కదా, నడిచేదాన్ని నడవని అని చెప్పేసి కొనట్లేము. తర్వాత ఇంక ఈ లడ్డూలు మంచిగా ఇట్లా ఉండలు కట్టుకోండి. కొంచెం ఇట్లా ఆవు నెయ్యి వేస్తారనమాట.
కొంచెం నైవేద్యాలలో వేయాలి కాబట్టి ఆవు నెయ్యి వేసేసి మంచిగా దండం పెట్టుకొని స్వామికి, ఇంకా ఫస్ట్ లడ్డూకి దండం పెట్టుకొని మిగతా లడ్డూలన్నీ మంచిగా ఇట్లా నీట్గా కట్టేస్తాను. ఒక్కరమే ఉంటే ఏంటంటే కొంచెం ఫాస్ట్గా అయిపోతుందండి పని. కొంచెం మార్నింగ్ హడావిడి, పిల్లల హడావిడి అట్లా ఉన్నప్పుడు కొంచెం లేట్ అవుతుంది. నేను ఆ ఏజ్లో ఇన్ని పూజలు ఏం పెట్టుకోలేదండి. నేను మామూలుగా డైలీ పూజ చేసుకునేదాన్ని. నేను కూడా షాప్కి వెళ్ళేదాన్ని కదా, అట్లా డైలీ పూజ చేసేసుకొని వెళ్ళిపోయేదాన్ని అనమాట. ఇన్ని పూజలు చేసుకోవడానికి కొంచెం టైం ఎక్కువ పడుతుంది కదా, ప్రాసెస్ ఎక్కువ పడుతుంది. ఇంకా మనకు పని ఉన్న టైంలో అవన్నీ వీలు కావు కదా, అట్లా అని చెప్పేసి నేను మామూలుగా వరలక్ష్మి వ్రతం కానీ, కార్తీక మాసం కానీ అట్లాంటివి చేసుకునేదాన్ని అనమాట. తర్వాత ఇవి మంచిగా ఇట్లా రౌండ్స్ చేసుకోండి. 7 దీపాలకు సరిపోయేటట్టుగా మంచిగా రౌండ్స్ చేసుకోండి. పిండి అయితే స్మూత్గా ఉంటుందన్నమాట. అన్నీ వేస్తాం కదా, మామూలుగా వాటర్తో తడిపిన దానికి దీనికి చాలా తేడా ఉంటుంది. మంచి స్మూత్గా ఉంటుందన్నమాట. తర్వాత ఇట్లా పిండి దీపాలు రెడీ చేసుకోండి. కొంచెం షేప్ అటు ఇటు అయినా పర్వాలేదండి, ఎవరికి వచ్చినట్టుగా వాళ్ళు చేసుకుంటారు. మనకు భక్తి ప్రధానం అనమాట. బాగా మంచి షేప్ రావాలి. మనకు వీడియోలలో బాగా చూపిస్తున్నారు కదా, మనకు అట్లా రావట్లేదు ఏంటి అని అనుకోవద్దు. తర్వాత నేను మా ఇంటి దగ్గర తులసి ఆకు ఉంటుందన్నమాట. ఆ ఆకు ప్రతి వారం తీసుకొచ్చి మంచిగా ఇట్లా మాల కట్టి మంచిగా స్వామికి వేస్తానన్నమాట. నేను ఏం కొనుక్కరాను, ఇట్లా మంచిగా మా ఇంటి దగ్గర ఉన్న ఆకునే కొంచెం లైట్గా పూలు కలిపి మాలగట్టి వేస్తా. బాగుంటుందండి. మన చేతులతోటి మనం మంచిగా మాలగట్టి వేస్తే ఏంటంటే కొంచెం మనము భక్తి స్పెండ్ చేస్తాము, స్వామికి టైం స్పెండ్ చేస్తాం కదా, అట్లా అనిపిస్తుంది నాకైతే. ఏ పూలు దొరికినా అంతే, నేను పూలు కంపల్సరీ, నాకు పెట్టుకోవడం పెద్దగా అలవాటు లేదండి. కొంచెం ఎక్కువ పూలు పెట్టుకుంటే తల గుంజినట్టు అవుతుందన్నమాట, నెత్తంతా బరువు బరువుగా అయిపోతుంది. అందుకని చెప్పేసి నేను కంపల్సరీ దేవుడికే పెడతాను. తర్వాత మనము చేసుకున్న పిండి దీపాలు ఉన్నాయి కదా, వాటికి మంచిగా ఇట్లా తిరునామం దిద్ది మళ్ళీ ఇట్లా బొట్లు పెట్టండి. గంధము, కుంకుమ ఇట్లా మంచిగా అలంకరించుకోండి. బొట్లు పెట్టేసి మంచిగా అలంకరించుకోండి. స్వామికి అలంకరణ చాలా ఇష్టం అనమాట. అలంకరణ ప్రియుడు గోవిందుడు కాబట్టి మనకు చాతనైనంతగా మంచిగా అలంకరించుకొని పూజ చేసుకోవాలన్నమాట. ఇలా అదే భక్తి. మన మన భక్తి తెలపడము స్వామికి అంటే మన అలంకరణలోనే ఉంటుందన్నమాట. అంటే మన అలంకరణ కాదు, స్వామికి పెట్టే దీపాలు కానీ పువ్వులు కానీ ఆ అలంకరణ అనమాట. తర్వాత నేను ఈసారి ఆకులకు ఏం చేశానంటే ప్రతిసారి తమలపాకులు పెడతానండి దీపం కింద, పిండి దీపాల కింద. ఈసారి ఏంటంటే ఇట్లా తమలపాకు కూడా తిరునామం దిద్దుతున్నాను. ఎందుకో అట్లా అనిపించింది అనమాట. ఇంకా అన్నీ ఆయన చేయించుకుంటాడండి. మనకు అలా మన మనసులో మనకు ఆ కోరిక వచ్చింది అని అంటే ఇంకా ఆయన ఆశీర్వాదమే అనిపిస్తుంది నాకైతే. అప్పటికప్పుడు వచ్చిందనమాట ఈ ఆలోచన. ఎప్పుడైతే మామూలుగా రౌండ్ బొట్టు పెట్టి గంధము బొట్టు పెట్టి దానిపైన దీపం పెట్టేదాన్ని, ఈసారి ఇట్లా పెట్టాలనిపించింది అనమాట. ఇలా మంచిగా అన్నిటికీ ఇట్లా పెట్టేసుకొని ఇంకా మనము పూజా రూమ్లోకి వెళ్ళిపోవచ్చు అనమాట. పూజా రూములోకి ఇప్పుడే వెళ్తే ఏంటంటే కొంచెం ఉడకపోసినట్టుగా అనిపిస్తుంది కదా, ఎండాకాలం కదా, అందుకని చెప్పేసి అన్నీ బయట రెడీ చేసుకుంటారనమాట. ఫ్యాన్ వేసి అన్ని ఇట్లా రెడీ చేసుకుంటాం. మంచిగా బొట్లు పెట్టడము, కుందులకి, పెద్ద పెద్ద కుందులకి, చిన్న కుందులకి, ప్లేట్లకి, ఇంకా అన్నిటికీ మంచిగా బొట్లు పెట్టేసుకొని తర్వాత లాస్ట్కి ఇంకా వెళ్తానన్నమాట. అన్నీ బయట తయారు చేసుకుంటాను, చేసేసుకొని లాస్ట్కి పూజ రూమ్లోకి వెళ్తాను. ఇట్లా మంచిగా దీపాలన్నీ అరేంజ్ చేసుకోవాలి. అయితే నేను బయట పెడదాము అని అనుకుంటున్నాను కానీ ఎందుకో నాకు పూజ రూమ్లోనే పెట్టడమే ఇష్టం అండి. అసలు పూజ రూమ్లోనే పూజ చేసుకోవడమే ఇష్టం. సపరేట్గా ఉంటుంది కదా, బయట మళ్ళీ మనం అంతా తొక్కుతాము, అందుకో నాకు నచ్చదు అట్లాగా. వరలక్ష్మి వ్రతం అప్పుడైనా అంతే, కంపల్సరీ పూజ రూమ్లోనే చేసుకుంటాను. అది మంచి సపరేట్గా మనము దేవుడికి కేటాయించినట్టుగా ఉంటుంది కదా, అట్లా అనిపిస్తుంది నాకు. తర్వాత ఇందులో మంచి ఆయిల్ వేసేసుకోండి నిండా. ఉన్నంతసేపు ఉంటాయి దీపాలు, కానీ మంచిగా ఆయిల్ అనేది నిండా వేసుకుంటే బాగుంటుంది.
రోజంతా వెలగడానికి ప్రయత్నించండి దీపాలు. ఎందుకంటే మధ్య మధ్యలో కూడా నేనైతే కిందికి పైకి చాలాసార్లు తిరిగి మరీ చూసుకుంటూ ఉంటానన్నమాట. దీపాలు ఏమైనా కొండెక్కాయా అని చెప్పేసి మధ్య మధ్యలో ఆయిల్ పోస్తూ ఉంటాను. ఒక్కోసారి ఆయిల్ ఉన్నా కూడా ఒత్తి దగ్గర నల్లగా అయిపోయి దీపం కొండెక్కుతుంది. అట్లా కాకుండా మధ్య మధ్యలో వచ్చి మంచిగా చూసుకొని వెళ్తూ ఉంటానన్నమాట. తర్వాత దీపారాధన చేసుకోవడమే. పూజ రూము మాకు కింద ఉన్నప్పుడు కిచెన్ పక్కకి ఉండేది, కానీ సపరేట్గానే ఉండేదండి. పైన మాత్రం ఇట్లా కొంచెం పూజ గది కావాలి నాకు, కంపల్సరీ నాకు కడప కావాలి అని చెప్పేసి ఇట్లా కట్టించుకున్నాను. ఇక్కడ కూడా పెద్దగా ఏం రాలేదు, చిన్నగానే వచ్చింది, కానీ సపరేట్గా ఉండాలని చెప్పేసి కట్టించుకున్నాను. మొత్తం ఇట్లా దీపారాధన చేసేసి అగరబత్తులు కూడా మాకు కొంచెం స్మెల్ పడదనమాట, కొంచెం సైనస్ ఉంది నాకు, అందుకని చెప్పేసి కొంచెం దూరంగానే పెడతాను. ఇలా దీపారాధన చేసుకున్న తర్వాత ఇంకా స్వామికి హారతిస్తా. ఇంకా స్వామికి నైవేద్యాలు కూడా మనకు ఎన్ని వీలైతే అన్ని చేసుకోవచ్చండి. నేనైతే ప్రతి వారం 5 పెడతాను, కానీ ఈ వారం 4 పెట్టాను అనమాట. మనకు ఎన్ని నైవేద్యాలు వీలైతే అన్ని పెట్టుకోవచ్చు, దాంట్లో తప్పేమీ లేదు. వీలైతే ఎక్కువ కూడా పెట్టుకోవచ్చు, 9, 11, 7 అట్లా ఎన్నైనా పెట్టుకోవచ్చు అనమాట. దానికి ఏం టెన్షన్ ఏం లేదు, ఇలాగే చేసుకోవాలి, ఇంతే చేసుకోవాలి అనేది కూడా ఏం టెన్షన్ పడకండి. మనకు స్వామి ఆశీస్సులు ముఖ్యము, మనకు అంతే భక్తి ప్రధానం అనమాట. ఇక్కడ ఎంత భక్తితో చేశాము, ఎంత పద్ధతిగా చేశాము అనేది ముఖ్యము. పద్ధతి లేకుండా మనం ఎట్లా పడితే అట్లా కూడా ఉండకూడదు, కొంచెం నిష్ఠతోటి ఉండాలన్నమాట. అదొకటి మాత్రం గుర్తుపెట్టుకోవాలి. ఒకవేళ నాన్ వెజ్ మీరు ఈ సప్త శనివారాల వ్రతం చేసుకున్నన్ని రోజులు కూడా నాన్ వెజ్ తినకుండా కూడా ఉండొచ్చు. లేదు అంటే ప్రతి శనివారం అట్లా కూడా నియమం పెట్టుకోవచ్చు అనమాట. అది ఎవరి ఇష్టం వాళ్ళది. కొంతమంది అయితే ఉంటారు, మొత్తానికి నాన్ వెజ్ తినకుండా ఉంటారు. కొంతమంది అయితే ఉండలేరు, కాబట్టి వాళ్ళు ప్రతి శనివారము అట్లా పెట్టేసుకుంటారనమాట నియమము. అదంతా మన ఇష్టం అండి, మన శ్రద్ధను బట్టి ఉంటుంది. అయితే ఇలా జరిగిందనమాట పూజ. మీకు ఎలా అనిపించింది అనేది నాకు ఒక కామెంట్ అనేది పెట్టండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.